నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్నాం. సో, ఇదే ఆర్ట్స్ కాలేజ్‌కి గతంలో రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిర్రు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కాడికి వస్తా, బందోబస్తు లేకుండా, సెక్యూరిటీ లేకుండా, ఏం లేకుండా వస్తా, విద్యార్థులతో మీటింగ్ పెడితే, ఎక్కడైనా సభ పెడతా, చర్చ చేస్తా, మీ సమస్యలు ఏమైనా ఉంటే నా దగ్గర తీసుకురండి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి మనది అందరికీ తెలుసు. సో, 7వ తారీఖు వస్తా అన్నారు. కానీ దాని తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల పోస్ట్‌పోన్ చేసి దాన్ని 10వ తారీఖుకి వాయిదా వేసిన పరిస్థితి. సో, మాట్లాడదాం ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థి సంఘ నాయకులకు కావచ్చు, విద్యార్థి నాయకులకి అందరికి కూడా అడుగుదాం. అంటే ఏమనిపిస్తుంది వాళ్ళకి? అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తా అని చెప్పేసి చెప్పారు కదా! సో, 1000 కోట్ల నిధులు కూడా రిలీజ్ చేస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడదాం. సో, ఫస్ట్‌గా మనతో పాటు మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ లీడర్ అండ్ అలాగే పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్ వలిగొండ నరసింహ అన్న ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో వచ్చి ఇదే ఠాగూర్ అడ్డయంకి వచ్చి చెప్పారు ఓయూకి వస్తా అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు రాబోతున్న పరిస్థితి ఏం చెప్పాలనుకుంటారు? ఈరోజు ఈ నిర్ణయం, హ్మ్. ఈ వార్త కొద్ది మంది గుండెల గుబులు రేపుతా ఉంది. హ్మ్. బాధ అయితా ఉంది. ఎవరికంటే హ్మ్. ఇది ఓర్చుకోలేని వాళ్ళు. ఓకే. గత 10 ఏళ్ల కాలంలో హ్మ్. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ఇది తెలంగాణ ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలకు ఊపిరిఊదింది. దాంతో పాటు కేవలం ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలే కాదు. హ్మ్. ఎంతో మంది మేధావులని, శాస్త్రవేత్తల్ని, హ్మ్. ఎంతో మంది నిపుణులని తయారు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ హ్మ్. 10 ఏళ్ల కాలంలో స్వరాష్ట్ర తెలంగాణలో ఏదో సాధిస్తాము, ఏదో వస్తామని చెప్తే ఈ దేశ 10 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉన్న విద్యార్థి యువత కావచ్చు, ఎంతో మంది పీహెచ్‌డీ స్కాలర్ల యొక్క జీవితాల్ని హ్మ్. ధ్వంసం చేశారు కేసీఆర్ పరిపాలనలో. హ్మ్. అది ఆ మళ్ళీ ధ్వంసమైనటువంటి స్వరాష్ట్ర తెలంగాణ పునర్నిర్మాణం చేయడమే లక్ష్యంగా హ్మ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నుంచే హ్మ్. ఆయన 10 కాదు 100 వేదికలు చెప్పారు. హ్మ్. ఇవాళ స్వరాష్ట్ర తెలంగాణ రావడంలో ముఖ్య పాత్ర వహించింది హ్మ్. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కాదు, పలు యూనివర్సిటీలు ప్రత్యేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి యువత హ్మ్. ఆ ప్రమాణ స్వీకారం చేసే ఎల్బి శ్రీరామ్ గురించి చెప్పారు. ఆ విధంగానే ఇవాళ నోటిఫికేషన్లు కావచ్చు, యూనివర్సిటీల బలోపేతం కావచ్చు, మళ్ళీ ధ్వంసమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక విద్యను ధ్వంసం చేస్తూ హ్మ్. ప్రైవేట్ విద్యను లేపడం కోసం, కార్పొరేట్ మాఫియాను పెంపొందించడం కోసం కొద్దిమంది వాళ్ళ పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, హ్మ్. మల్లారెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ హ్మ్. ఒక రాజకీయంగా వాడుకోవడం కోసం, ఆ నిధులు మళ్లించుకోవడం కోసం ఆ పార్టీని వాళ్ళ ప్రైవేట్ యూనివర్సిటీలు కావచ్చు, నీకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు చదువుకునే స్కూల్స్ కూడా మూసేసారు. అవును. అయినప్పటికీ కూడా ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో మంది మేధావులు, నిపుణుల సలహాలు తీసుకుంటూ విద్యా కమిషన్ ఏర్పాటు చేసి తర్వాత అరగోపాల్, ప్రొఫెసర్ కంచా ఐలయ్య, శాంతి సిన్హా, హ్మ్. మరి ఎంతో మంది మేధావులకు సలహాలు తీసుకుంటూ ఏకో ఏక టీ 10 మంది పిల్లలను కూడా ఒక ఉపాధ్యాయులను కూడా ఎంతమందిని మనం స్కూల్ స్టార్ట్ చేయాలని చెప్పి చేయడం జరిగింది. దాంతో పాటుగా వెంటనే హ్మ్. 3, 4 ఏళ్ల వరకు వీసీ నియామకం చేయకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, హ్మ్. లేకపోతే కాకతీయ తెలంగాణ ఉండే అన్ని యూనివర్సిటీలు హ్మ్. ఒకేసారి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ యొక్క విద్యా వ్యవస్థ ఎలా ఉందో, ఆ విద్యా వ్యవస్థ మనం ఏం చేయాలి, హ్మ్. దాని పట్ల కూడా ఒక విద్యా కమిషన్ ప్రత్యేకంగా ఏర్పడి దాంట్లో కూడా ఆకునూరి మురళి కావచ్చు, ఇక్కడే చదువుకున్నట్టు చారగొండ వెంకటేష్ కావచ్చు, ఎంతో మంది నిపుణుల్ని హ్మ్. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఏకాధిపత్యంతో నియంత్రితంతో ఎక్కడ పోవట్లేదు. అంటే ఇన్ని చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ చాలా ప్రతిపక్ష పార్టీలు ఉంటే కంప్లీట్‌గా నిర్వీర్యం అయిపోయింది. గత 10 ఏళ్లతో పోలిసి ఈ 2 ఏళ్లలో చాలా నిర్వీర్యం అయిపోయింది అని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు కదా! ఇవాళ ప్రతిపక్ష పార్టీలు హ్మ్. అటు బీజేపీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళకి అనుబంధంగా పనిచేసే కొన్ని విద్యార్థి సంఘాలు లేదా అనుబంధంగా ఉండి పనిచేసే వాళ్ళు కూడా హ్మ్. దమ్మున్నోడు రేవంత్ రెడ్డి, దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి హ్మ్. ఇచ్చిన మాట కట్టుబడి వచ్చాడు. హ్మ్. మళ్ళా డేట్ ఫిక్స్ చేసి, టైం ఫిక్స్ చేసి మళ్ళా రాబోతున్నాడు. హ్మ్. ముఖ్యమంత్రి స్వయాన చెప్పాడు 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, ఇది ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ వాదానికి ఎన్నో భిన్న వాదాలకు, లేకపోతే పివి నరసింహారావు కావచ్చు, భారత స్వాతంత్ర ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలిదేశ ఉద్యమం కావచ్చు, జయపాల్ రెడ్డి, కోదండరామ్, గద్దర్ లాంటి అన్నటువంటి ఈ యూనివర్సిటీ ప్రతిష్టని హ్మ్. ప్రపంచవ్యాప్తం చేయడం కోసం 1000 కాదు 2000 ఎన్ని వేల కోట్లు కావాలని చెప్పండి అని చెప్పి వీడికొక కేశవరావు గారి నేతృత్వంలో కమిటీ పంపించడం జరిగింది. మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ రావడం జరిగింది. మళ్ళీ కూడా ఈ రోజు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం పెట్టి హ్మ్. కూడా హ్మ్. అట్లా కాదు, విద్యార్థులు అక్కడున్న స్కాలర్స్ తోటి మీటింగ్ పెట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, హ్మ్. వాళ్ళకి ఏం కావాలి, బిల్డింగ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా రీసెర్చ్ ఫండ్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, ఫుడ్, ఎవ్రీథింగ్ హ్మ్. ప్రతి దానికి విద్యార్థులు సమన్వయం చేసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని నేనే ప్రత్యేకంగా విజిట్ చేస్తానని చెప్పిన గొప్ప ముఖ్యమంత్రి ఇక్కడ చూస్తావు. అవును. 100 ఏళ్ల ఉత్సవాలప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చినప్పుడు దొంగసారిన గోడ కూడా కొట్టి మాట కూడా మారకపోయిన నియంత్రిత కేసీఆర్కి ఎక్కడ హ్మ్. హ్మ్. ఇవాళ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా హ్మ్. ఇలా ప్రజానాయకుడిగా ప్రజా పరిపాలన అందిస్తూ 2 ఏళ్ల ప్రజా పరిపాలన ఉత్సవాలు జరుపుకుంటూ కూడా ఇలా చూస్తా ఉంది. అవును. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉంది. హ్మ్. ఇవాళ తెలంగాణనే దేశం రోడ్డుమూలన నిలుస్తా ఉన్నది హ్మ్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అంటే 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో సో, గతంలో ఎప్పుడైనా ఈ చరిత్ర చూసుకుంటే ఎప్పుడైనా ఎవరైనా సీఎం హోదాలో ఉండి ఇక్కడ యూనివర్సిటీకి వచ్చిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? 100 ఏళ్ల 2 చరిత్రలో. దశాబ్దాల తర్వాత ఆ! అంతకుముందుకు వచ్చినా గాని స్వరాష్ట్ర తెలంగాణ కావచ్చు, బిఫోర్ తెలంగాణ మూవ్‌మెంట్‌లో కావచ్చు, 2 దశాబ్దాల తర్వాత రెండో సార్లు మళ్ళీ హ్మ్. ఒకసారి వచ్చి ఇచ్చిన హామీ కట్టుబడి మళ్ళీ కూడా హ్మ్. నేను నిధులతోటి, నియామకాలతోటి, రేపు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు కావచ్చు, హ్మ్. టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలు కావచ్చు, హ్మ్. దీంతో పాటు కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాదు, మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ పోయారు, తర్వాత అవును. కోర్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ పోయారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలను
ప్రపంచ స్థాయి యూనివర్సిటీలో నిలపడమే లక్ష్యంగా ఆయన కష్టపడతా ఉన్నాడు. ఈ విషయంలో మేము విద్యార్థులుగా స్కాలర్స్గా చాలా సంతోషిస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విద్యార్థులు స్కాలర్స్ తెలంగాణ వ్యక్తం ఉన్న అందరూ కూడా ఇలా అందరూ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మద్దతు నిలుస్తాను మేము గుర్తు చేస్తాం. అంటే గత 10 ఏళ్ళుగా సో మీరు ఇక్కడ రీసెర్చ్ స్కాలర్ కాబట్టి గత 10 ఏళ్ళుగా ఒకసారి గుర్తు చేసుకుంటే ఏం ధ్వంసమైంది ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యేకంగా నిర్వీర్యమైంది అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. ఈరోజు కొంత నాన్ టీచింగ్ కావచ్చు, టీచింగ్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు చెప్తారు నిర్వీర్యమైంది. సో ఏమైంది 10 ఏళ్ళుగా ఏం ధ్వంసమైంది, ఏం నిర్వీర్యమైంది ఇక్కడ యూనివర్సిటీ? మొదటగా విద్యార్థి కావాల్సింది ఏంది, చదువుకోవడానికి అనువైన ప్లేసు, హాస్టల్ వసతి లేకుండే, నాణ్యమైన ఫుడ్ లేకుండే, దానికి తోడు ఒక స్కాలర్ అయినా ఒక విద్యార్థి అయినా చదువుకోవాలంటే అందరూ తెలంగాణలో ఉన్న ఇక్కడ యూనివర్సిటీకి వచ్చే వాళ్ళందరూ నిరుపేద విద్యార్థులు నాతో సహా. నేను ఒక ఎస్సీ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా ఉండి కూడా నెట్ టు సెట్ క్లియర్ చేసినాం. అటు కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఆపేయడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా నాన్ నెట్ ఫెలోషిప్ ఇచ్చేది. ఎవరైతే రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ కావచ్చు, లేకపోతే మనకు ఆ జేఆర్ఎఫ్ రాని వాళ్ళకు కూడా ఫెలోషిప్ 8,000 రూపాయలు ఇచ్చారు. 10 ఏళ్ల కాలంలో మేము ఎన్ని వినతులు ఇచ్చినా కూడా, ఎన్నిసార్లు చేసినా కూడా ఒక్క ఫెలోషిప్ ఇవ్వలేదు. అయినప్పటికీ మేము కష్టపడుతూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ మా కుటుంబ సభ్యుల సహకారంతో మా పిహెచ్ని నడుపుకుంటూ వస్తున్నాం. పీజీ విద్యార్థులు పార్ట్ టైం జాబ్ చేస్తూ ట్యూషన్ చెప్తూ జరుగుతూ ఉన్నాయి. మరి ఇలా నాణ్యమైన రీసెర్చ్ కావాలంటారు, ప్రపంచవ్యాప్తంగా మన పేరు రావాలంటారు, ఎలా వస్తుంది? అది దృష్టిలో పెట్టుకొని ఎన్నో వినతుల తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి గారికి మేము మేనిఫెస్టో కమిటీ కావచ్చు, మేము అధికారం రాకముందు కూడా ప్రతిపక్ష నాయకులను ఒక వినతులు చేయడం వల్ల ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో వచ్చిన మీడియా ముఖంగా ఎంతోమంది లక్షలాది మంది వీక్షకుల ముందు కూడా మనకు సీఎం ఫెలోషిప్ ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా దాంతోపాటు బిల్డింగ్ల కోసం రేపు నిధులు ప్రకటించబోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. దానికంటే ముఖ్యంగా తెలంగాణ వస్తే ఈ యూనివర్సిటీలలో మొత్తము టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అయ్యి అందరికి పాఠాలు మంచి చెప్తాం, లేకపోతే మా భవిష్యత్తు బాగుంటాయని చెప్పి పరితంపించి ఉద్యోగాలు కోల్పోయి జీవితాన్ని కోల్పోయిన పిహెచ్ఎస్ స్కాలర్ ఎందరో అలా సంతోషపడతాం. ఎక్సెప్ట్ బీజేపీ, బీఆర్ఎస్కు అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే తక్షణ కర్తవ్యంగా ఈ యూనివర్సిటీలో తెలంగాణ వ్యాప్తంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా అన్ని యూనివర్సిటీలలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక కోసం ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా తన పని తను చేస్తూ ఉన్నది. త్వరలో కూడా ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతామని మేము ఆశిస్తూ ఉన్నాం. సో ఫైనల్గా చెప్పండి, ఏం కోరుకున్నారు మీరు ఒక రీసెర్చ్ స్కాలర్గా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా? సో రేవంత్ రెడ్డి రాబోతున్నారు కాబట్టి మీరు మీ సైడ్ నుంచి రీసెర్చ్ స్కాలర్స్ తరఫున కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ఏం కోరుకుంటారు రేవంత్ రెడ్డి గారికి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతులు జోడించి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే వాళ్ళు మొత్తం తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రకుల పేదలే. అందరూ కూడా ఎకరం భూమి లేని వాళ్ళు, తల్లిదండ్రులు మొత్తం కూలినాలు చేసుకొని పనిచేసే వాళ్ళు కాబట్టి వారి అందరి దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క నిర్ణయాలు తీసుకోవాలని చెప్తున్నాను. కొద్దిమంది స్వార్థం కోసం, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు కూడా తమ వ్యక్తిగత స్వలాభం కోసం, తమ వ్యక్తిగత పేరుకాంక్ష కోసం ఇలా విద్యార్థుల పైన, స్కాలర్స్ పైన, ఇక్కడ ఉన్న యూనివర్సిటీ పైన తప్పుడు రిపోర్ట్లు మీకు ఇస్తున్నాయని తెలుస్తా ఉన్నాం మాకు. దయచేసి అవి నమ్మకండి. ఇక్కడ 10 మంది తప్పుడు వ్యక్తులను చూసి 9 మంది మీద మీరు అదే నిర్ణయం రావద్దు. ప్రొఫెసర్ల లోపాలు ఉన్నాయి, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కూడా వైఫల్యం ఉంది. కాబట్టి దయచేసి మీకు నిజమైన రిపోర్ట్ తీసుకొని ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఏం కావాలి, ఇక్కడ ఉన్న పేద వర్గాల విద్యార్థులకు ఏం కావాలని చెప్పి వాళ్ళందరి భవిష్యత్తుకు మిమ్మల్ని నమ్ముకుని తెలంగాణ వ్యాప్తంగా విద్యా నిరుద్యోగులు కాబట్టి దయచేసి మీరు ఒక మోడల్ నిలపాలనుకుంటున్నారు, ప్రపంచ స్థాయి నిర్మించాలనుకుంటారు. కాబట్టి ఇదంటే కన్నతల్లి లాంటి ఉస్మానియా యూనివర్సిటీ. ఆ కన్నతల్లి లాంటి ఉస్మానియా యూనివర్సిటీ ఓ పెద్ద కొడుకులాగా మీరు కాపాడి మా అన్నలాగా మా అందరికీ దారి చూపుతారని చెప్పి మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ.